వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ పాలిటిక్స్. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మళ్ళీ ప్రత్యేక రాజకీయం మొదలైంది. స్పెషల్ స్టేటస్ ను మరోసారి ఎన్నికల ఎజెండాగా మార్చేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల నివురుగప్పిన నిప్పులా ఉన్న హోదా అంశాన్ని రగిలించారు. ప్రత్యేక హోదాను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారంటూ అధికార వైసీపీపై దుమ్మెత్తిపోసిన ఆమె ఇప్పుడు హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందన్న కామెంట్స్ పై కమలం నేతలు గుర్రుగా ఉన్నారు. దీంతో షర్మిలకు కష్టాలు తప్పవనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హోదా మ్యాటర్తో బీజేపీని టార్గెట్ చేస్తున్న షర్మిల, బీజేపీ పెద్దలకు కోపం తెప్పిస్తున్న షర్మిల, భవిష్యత్తులో షర్మిలకు ఇబ్బందులు తప్పవా? జగన్ చంద్రబాబును సైతం టార్గెట్ చేసిన షర్మిల, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పగ్గాలు అందుకున్న షర్మిల దూకుడు మీద కనిపిస్తున్నారు. హోదా అంటూ ఢిల్లీలో నిరసనలు, అవినీతి అంటూ ఏపీ గల్లీలో నిలదీతలు అనుకున్న దానికి మించి షర్మిల జోష్ కనిపిస్తుంది. ఈసారి ఏపీ ప్రభుత్వాన్ని అన్న జగన్ను టార్గెట్ చేసుకుని రాజకీయ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఏపీకి సంబంధించి చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని, బీజేపీని చూసి జగన్ భయపడుతున్నారని నిలదీస్తున్నారు. అక్కడితో ఆగితే ఇంకోలా ఉండేదేమో. ఆ తర్వాత షర్మిల చేస్తున్న కామెంట్లే కమలం పార్టీకి కోపం తెప్పిస్తున్నాయనే చర్చ జరుగుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టారంటూ బీజేపీ టార్గెట్గా షర్మిల చేస్తున్న విమర్శలు ఇప్పుడు కమలం పార్టీ పెద్దలకు కోపం తెప్పిస్తున్నాయి. షర్మిల వ్యాఖ్యలపై ఆ పార్టీ చాలా సీరియస్గా ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మణిపూర్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు షర్మిల. అదే వరుసలో రాష్ట్రంలో అన్ని పార్టీలు మరిచిపోయిన ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీలో దీక్ష చేపట్టడం, కాంగ్రెస్ నేతలతో పార్లమెంట్లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టించడం లాంటి విషయాలను కూడా బీజేపీ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తారని చెప్పారు ఆయన. అయితే అధికారంలోకి వచ్చాక స్పెషల్ స్టేటస్పై జగన్ కూడా పెద్దగా నోరు విప్పలేకపోయారు. కేంద్రంలోని బీజేపీతో స్నేహమే అందుకు కారణమన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరు స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రంతో బీజేపీతో అంటకాగి రాష్ట్రానికి అన్యాయం చేశారనే ఆరోపణలు చేశారు. నిజానికి ఏపీలో ఏ పార్టీ కూడా బీజేపీ మీద విమర్శలు చేయడానికి ధైర్యం చేయటం లేదు. వ్యక్తిగత విమర్శలు కనిపిస్తాయి తప్ప కేంద్రం మీద ఏనాడు ఏ పార్టీ టార్గెట్ పెట్టినట్లు కనిపించలేదు. అలాంటిది షర్మిల మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రాసెస్లో కేంద్రాన్ని కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. వివాదాస్పద అంశాలు మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారు షర్మిల. ఇది బీజేపీకి ఇబ్బందిగా మారిందనే చర్చ కూడా జరుగుతుంది. దీంతో షర్మిలకు రాజకీయంగా కౌంటర్ ఇచ్చేందుకు కమలం పార్టీ కూడా రెడీ అవుతుందని టాక్ వినిపిస్తుంది. దీంతో పొలిటికల్గా షర్మిలకు రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవంటే అవుననే సమాధానమే ఇప్పుడు వినిపిస్తోంది. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.